అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒకటి వంశీని అరెస్ట్ చేసాం, నెక్స్ట్ కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏమైంది? ఇంతమంది పార్టీ అంత వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా, వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా, మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా, నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా, 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. మేము చావుటాకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి నోచుకోవాలి. అట్టాగి దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళని